ఇప్పుడు మనం చేయబోయే కార్యక్రమం ఏమంటే సుబ్రహ్మణ్య షష్ఠికి కానీ, స్కంద షష్ఠి కానీ, సుబ్బరాయన షష్ఠి కానీ, లేదు నాగుల చవితి రోజు స్వామివారికి చేసేదానికి కానీ, ప్రతి నెల షష్ఠి పూజా విధానానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఏ షష్ఠి రోజైనా సరే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ఈ పూజా విధానాన్నే మనము ఆచరింపబడేది ఈ యొక్క కార్యక్రమం అన్నమాట. ఇది ప్రధానంగా మాఘమాసంలో, పుష్యమాసంలో, మార్గశిర మాసం 3 షష్ఠులు చాలా ప్రధానమైనవి. మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి, అంటే స్వామివారి జననదినం. ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని చేసేది మొట్టమొదటిది. పుష్యశుద్ధ షష్ఠి స్వామివారు రాజ్య పట్టాభిషేకం పొందిన కాలం అది. తర్వాత మాఘశుద్ధ షష్ఠి స్వామివారి వివాహమైన దినోత్సవం. కాబట్టి ఈ 3 షష్ఠులు చాలా ప్రధానమైనవి. అంతేకాకుండా ప్రతి మాసములో వచ్చే శుక్లపక్షములో వచ్చే షష్ఠిని సుబ్బరాయన షష్ఠిగా పరిగణించి ప్రతి నెల కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. విశేషంగా మన కాలంలో ఈ యొక్క నాగుల చవితి కార్యక్రమము తర్వాత ఈ 3 షష్ఠులు చాలామంది ఆచరించే విధానంగా ఉంది. కాబట్టి అందరికీ యోగ్యంగా ఉండేదానికోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఆరాధ్య ఛానల్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా వీక్షించి ఇది ఆచరించి ఆ యొక్క వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందాలని చెప్పి మనసా వాచాకర్మన త్రికరణ శుద్ధిగా కోరుకోవడం జరుగుతుంది. ఓం స్వస్తి. అక్షతలు తీసుకోండి. ఆ దీపారాధన కుందుల మీద ఒక 2 అక్షతలు వేయండి. దీపం జ్యోతిపరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపదేవి నమోస్తుతే దీపమహాలక్ష్మీదేవ్యై నమః. ఓం దేవీం వాచమనిజంతు దేవాంస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో ముంద్రేషమోర్జం దుహానాదేనుర్వాగస్మానుపుష్టుదయితు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం అయం ముహూర్త సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. ఉద్ధరణితో నీరు తీసుకొని తల మీద కొద్దిగా నీటిని చల్లుకునేది. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వివ యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. హస్తం ప్రక్షాళ్య ఒక చుక్క నీటిని చేతిలో వేసుకొని ఆ చేయి కడుక్కునేది. హస్తం ప్రక్షాళ్య 3 మార్లు ఆచమనం చేసేది నీటితో. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. 4వ మారు నీటిని పల్లెరంలోకి వదిలేది. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అతోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరజే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 2 అక్షతలు తీసుకొని ముక్కుతో వాసన చూసుకొని ఆ అక్షతలు వెనక భాగానికి వేసుకునేది. ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూంబారకాః ఏతేషామ విరోధేన పూజాకర్మ సమారభేత్. కుడి చేతి యొక్క ఉంగరం వేలు బొటన వేలు ముక్కు పట్టుకునేది. చెప్పండి. అంగుళ్యాగ్రై నాసికాగ్రం సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామ ఇద ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. తీసేయండి. దైవీ గాయత్రి ఛంద ప్రాణాయామే వినియోగ. ఓం భూహం భువః ఓం స్వః ఓం అహం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరో. మమ అనుకోండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరుద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయవరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే వ్రతవర్షే వ్రతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య నిరుతదిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యమప్రదేశే యజమానస్య స్వగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహరసందోస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన శ్రీమత్ప్రభవాది 60 సంవత్సరాణం మధ్యే క్రోధినామ సంవత్సరే దక్షిణాజనే హిమవంతరుతో మార్గశీర్షమాసే కృష్ణపక్షే ప్రతిపత్తిదో వాసరః వాసరస్తు ఇందువాసృప్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణే వంగన విశేషణ విష్టాయాం
अस्यां शुभदितौ मम उपात्त समस्त दुरित क्षय द्वारा श्री परमेश्वर दिशा श्री परमेश्वर प्रीत्यर्थं श्री वल्ली देवसेना समेत सुब्रह्मण्येश्वर स्वामी देवता प्रीत्यर्थं షష్ఠి పూజాఖ్యం కర్మ కరిష్యే. ఆ కలశంలో 2 అక్షతలు గంధము పుష్పాలు కలశంలో ఉంచేది. ఆ కలశం మీద కుడి చేతి నుంచి ఆ పైన ఎడమ చేతిని ఉంచవలేను. ఓం కలశశమికే విష్ణుకంఠే రుద్రసమాశ్రితః మూలేర్త్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌరసాగరా సర్వే సప్తద్వీపాపసుందరార్గ్వేదో రుజుర్వేద సామవేదోక్షధర్వణః అంగైశ్చహితా సర్వే కలశాంబసమాశ్రితాః ఆపోవా ఇదగుం. ఆ యొక్క పుష్పముతో కలశ జలాన్ని తీసుకొని ఆ నీటితో దేవతల మీద తెచ్చిన పూజా ద్రవ్యాల మీద దేవతల మీద మరలా మన మీద ఆ నీటిని చల్లుకునేది. ఆ పోవాయుధకం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావ ఆప పశవాపో నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప చందాగుశ్చాపో జ్యోతిగుశ్చాప జోగుశ్చాప తత్యామాప సర్వా దేవత ఆపభోర్భవస్వరాపవోం గంగే చమనే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం గురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యాచగౌతమే భాగీరథీది విఖ్యాతః పంచగంగా ప్రకీర్తితాః ఆయాం తదేవ దేవీ పూజార్థం దురితక్షయకారకాః ఓం 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 కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవమాత్మానం చ సంప్రోక్ష ఆత్మానం చ సంప్రోక్ష శేషం బహిర్నిరస్య. ఆ ఘంటానాదం ఒక్కసారి గంటను మ్రోగిచ్చేది. ఆగమార్తంతు దేవానాం గమనార్తంతు రాక్షదాం గురు ఘంటారోం తత్ర దేవతాహ్వానలాంఛనం ఇది ఘంటానాదం కృత్వా మరలా 2 అక్షతలు తీసుకొని దేవతల మీద వేసేది. ఓం ఆధారశక్తే నమః వరాహాయే నమః దిగ్గజేభ్యో నమః పత్రేభ్యో నమః కేసరేభ్యో నమః కర్ణికాయే నమః ఆత్మనే నమః బ్రహ్మణే నమః సప్తప్రాకారాం చతుర్ద్వారకం సువర్ణమండలం పూజయేత్ పూర్వద్వారే ద్వారశ్రీ నమః దక్షిణద్వారే ద్వారశ్రీ నమః పశ్చిమద్వారే ద్వారశ్రీ నమః ఉత్తరద్వారే ద్వారశ్రీ నమః ధర్మధ్యే క్షీరసాగరాయ నమః క్షీరసాగరమధ్యే రత్నద్వీపాయ నమః రత్నద్వీపమధ్యే కల్పవృక్షవాటికాయ నమః తన్మధ్యే రత్నసింహాసనాయ నమః రత్నసింహాసనోపరిషద సిద్ధిబుద్ధి శక్తిసేత శ్రీమన్మహాగణాధిపతయే నమః శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ధ్యానం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాధనం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరూ చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆ గణనాథుని మనస్ఫూర్తిగా స్మరణ చేసుకుంటూ అక్షతలు పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచేది. ఓం సుముఖశ్చేకదంతశ్చాకపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజः షోడశేతారనామాని ఎప్పడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథ సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రథమేన నమస్కారాన్ సమర్పయామి. ఆ సుబ్రహ్మణ్య స్వామి వారిని అట్లా కుడి చేతి యొక్క ఉంగరం వేలుతో కొద్ది కుంకుమ తీసుకొని స్వామివారిని తాకేది. ఓం అసునీతే పునరస్మాద్ జక్యు పునఃప్రాణామిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనమతే మృళయా న స్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమాపః ప్రాణానేన యథాస్థానపక్వజతే. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రతిభావేన బింబేస్మిన్ సన్నిధిం గురు అస్మిన్ బింబే ఓం భూః భువః ఓం స్వః ఓం భూర్భువః స్వః. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరమావాహయామి స్థాపయామి పూజయామి. నవనాగదేవతామావాహయామి స్థాపయామి పూజయామి. 2 అక్షతలు సుబ్రహ్మణ్య స్వామి మీద వేయండి. ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రీతో భవ సుప్రసన్నో భవ వరదో భవ అవకుంఠితో భవ శాంతో భవ సర్వాభీష్టఫలప్రదో భవ. అందరూ చెప్పండి. అనంతో వాసుకి శేషాః పద్మనాభశ్చ కంబలః శంఖపాలో ధాత్తరాష్ట్రో తక్షక కాళీయస్తద ఏతాని నవనామాని నాగానంచ మహాత్మనం స్వాపనకాలే పటే నిత్యం యాత్రాకాలే
విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయేత్ కుక్కుటధ్వజం. నవనాగదేవతాభ్యో నమః. శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమః. 2 అక్షతలు వేయండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్. నాగరాజాయ విద్మహే సహస్రపనాయ ధీమహి తన్నః సర్ప ప్రచోదయాత్. ధ్యానం సమర్పయామి. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే ద్వితేభ్యః సర్పేభ్యో నమః. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమః. నవనాగదేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. మరలా 2 అక్షతలు వేయండి. ఆవాహయామి, మరలా 2 అక్షతలు వేయండి. నవరత్న ఖచ్చిత దివ్య సింహాసనం సమర్పయామి. అక్షతలు కొన్ని చేతిలో పట్టుకొని కలశజలం నీటిని చేతిలో వేసుకొని స్వామివారికి చూపించి పల్లెరంలో ఆ నీటిని వదిలేది. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమః. నవనాగ దేవతాభ్యో నమః. పాదయో పాద్యం సమర్పయామి. మరలా అదే విధముగా అక్షతలు నీరు చేతిలో వేసుకొని స్వామివారికి చూపించి ఆ నీటిని పల్లెరంలో విడిచేది. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమః. నవనాగ దేవతాభ్యో నమః. హస్తయో అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. కేవలం నీటిని మాత్రమే కలశజలాన్ని మాత్రమే చూపించి పల్లెరంలో విడిచేది. ముఖే ఆచమనం సమర్పయామి. స్నాపయామి. ఆపోహిష్టామయో భవత్తాన ఊర్జేదాతనామ హేరణాజ చక్షతే యోవశివత మోరసః తస్య భాజేతేన ఉషతీరివ మాతరః తస్మ అరంగమావహాయ శక్షయాజ జన్వత ఆపో జనజథాచనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మరలా ఒక చుక్క నీటిని స్వామివారికి చూపించలేదు. స్నానాంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ఆ సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతం చక్కగా అభిషేకం చేసుకునేది. ఓం ఆప్యాజస్వ సమేతు తే విశ్వత సోమవృష్ణియం భవావాజస్య సంగదే. భవావాజస్య సంగదే. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమః. నాగదేవతాభ్యో నమః. ఇప్పుడు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర అన్ని పంచామృతములతో చక్కగా స్వామివారికి అభిషేకం చేసుకునేది. మొట్టమొదట పాలతో స్వామివారికి అభిషేకం చేసేది. ఓం ఆప్యాజస్వ సమేతు తే విశ్వత సోమవృష్ణియం భవావాజస్య సంగదే. భవావాజస్య సంగదే. క్షీరేణ స్నాపయామి. ఆప్యాజస్వ సమేతు తే విశ్వత సోమవృష్ణియం భవావాజస్య సంగదే. క్షీరేణ స్నాపయామి. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమః. క్షీరేణ స్నాపయామి. మరలా పెరుగుతో స్వామివారికి అభిషేకం చేసేది. ఓం దధిక్రావరుణో గార్షం జిష్ణోరస్వస్య వాజినః సురభినో ముఖాగరత్ప్రణాయోగుంషితార్షదు జజ్జనాష్ణపయామి. స్వామివారికి నేతితో అభిషేకం చేసుకునేది. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవవత్సవితోత్పన త్వచ్ఛిద్రేణ పవిత్రే నవసో సూర్యస్య రశ్మిభిః ఆద్యేన స్నాపయామి. స్వామివారికి మరల తేనెతో అభిషేకం చేసుకునేది. ఓం మధువాత ఋతాజతే మధుక్షరంత సింధవః మాధ్వేర్ణ సంతోషదీః మధునక్తముతోషధి మధుమత్పార్థివకమృజః మధుజ్జౌరస్తు నప్పిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగమస్తు సూర్యః మాద్వీర్గావో భవంతు నః మధునా స్నాపయామి. తేనెతో స్వామివారికి అభిషేకం చేసుకునేది. తర్వాత శర్కరతో అభిషేకం చేసుకునేది. స్వాదు పశుదివ్యా జనమనే స్వాదరింద్ర సుహవీతనామ్నే స్వాదరమిత్రావృణాయ వాయవే బృహస్పతయే మధుమాగుమదాభ్య శర్కరా స్నాపయామి. యా ఫలనీర్య పండ్లతో టెంకాయ నీటితో స్వామివారికి అభిషేకం చేసుకునేది. యా ఫలనీర్య అఫల అపుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసుతాస్తానో ముంజంద్వగుంహసః ఫలోదకేన స్నాపయామి. కదలీఫల స్నానం సమర్పయామి. స్నానాంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ఈ పంచామృతాలతో అభిషేకమైన తర్వాత చక్కగా కలశ జలముతో స్వామివారికి అభిషేకం చేసుకునేది.
ఓం ఆపోషిష్టామయో భవత్తానవూర్ధ్యదాతనామ హేరణాజక్షదే యోవశివతమూర్సః తస్య భాజేతేన ఉషాతీరివ మాతరః తస్మా అరంగమామవహాయ శక్షయా జన్వత ఆపో జనయథాచనః. మహాగణాధిపతయ నమః. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమః. నవనాగ దేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. స్వామివారిని చక్కగా కడిగేసి స్వామివారి గంధము కుంకుమ అంతా కూడా పెట్టేది. నవనాగ దేవతాభ్యో నమః. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. వస్త్రార్థమక్షితాన్ సమర్పయామి. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమః. నాగదేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్వామివారి చక్కగా పంచామృతం అభిషేకం చేసి తర్వాత గంధము పసుపు కుంకుమ అన్నీ కూడా స్వామివారికి అలంకారం చేసుకొని స్వామివారికి ఈ యొక్క షోడశ ఉపచారాలతో స్వామివారికి పూజ చేయడం. షోడశోపచార పూజ అంటే మనం ఎన్నో మార్లు చెప్తూ ఉన్నాము. మొట్టమొదటి ఆవాహన, తర్వాత ఆసనం కూర్చోమని చెప్పడము, పాద్యం కాళ్ళు గడగడము, అర్ఘ్యం చేతులు దుర్చడము, ముఖే ఆచమనం ముఖాన్ని గడగడము, స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి శుద్ధోదక స్నానం చేయించడము, తర్వాత స్వామివారికి వస్త్రము, తర్వాత యజ్ఞోపవిధమునగా జంధ్యము, తర్వాత గంధము, తర్వాత అలంకరణము, తర్వాత ఆభరణము, తర్వాత పసుపు కుంకుమ పుష్పాలు, తర్వాత ధూపము, తర్వాత దీపము, తర్వాత నైవేద్యము, తాంబూలము, మంగళహారతి, మంత్రపుష్పము, ఆత్మ ప్రదక్షిణ. ఈ విధముగా స్వామివారికి పూజ చేసుకునే విధానం. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. వస్త్రార్థం 2 అక్షతలు వేయండి. వస్త్రార్థమక్షితాన్ సమర్పయామి. ఒక 2 పుష్పాలు వేయండి. యజ్ఞోపవితార్థం పుష్పాన్ని సమర్పయామి. స్వామివారి కొద్ది గంధము చిలకరించేది, గంధము కొద్దిగా వేసేది. శ్రీగంధాంధారయామి. మరలా 2 అక్షతలు వేసేది. అలంకరణార్థం ఆభరణార్థం అక్షితాన్ సమర్పయామి. కొద్దిగా పసుపు కుంకుమ వేసేది. హరిద్రా కుంకుమ చూర్ణం సమర్పయామి. పుష్పై పూజయామి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఇప్పుడు స్వామివారికి అష్టోత్తర శతనామావళితో స్వామివారికి అర్చన చేసేది. ఈ అర్చన చేసే కాలంలో తమలపాకులకు గంధం పెట్టి ఆ గంధముతో కానీ, బిల్వములతో కానీ, పుష్పాలతో కానీ, కుంకుమతో కానీ, అక్షతలతో కానీ స్వామివారికి అర్చన చేసేది. మనసులో అందరూ కూడా ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనుకుంటూ స్వామివారికి అర్చన చేసేది. ఓం స్కందాయ నమః. ఓం గుహాయ నమః. ఓం షణ్ముఖాయ నమః. ఓం పాలనేత్రసుతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం పింగళాయ నమః. ఓం కృత్తికాసునవే నమః. ఓం శిఖివాహనాయ నమః. ఓం ద్విషడ్భుజాయ నమః. ఓం ద్విషన్నేత్రాయ నమః. ఓం శక్తిధరాయ నమః. ఓం పిశితాల ప్రభంజనాయ నమః. ఓం తారకాసుర సంహర్త్రే నమః. ఓం రక్షోబల విమర్దనాయ నమః. ఓం మత్తాయ నమః. ఓం ప్రమత్తాయ నమః. ఓం ఉన్మత్తాయ నమః. ఓం సురసైన్య సురరక్షకాయ నమః. ఓం దేవసేనాపతయే నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం కృపాలవే నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం వాసుతాయ నమః. ఓం శక్తిధరాయ నమః. ఓం కుమారాయ నమః. ఓం క్రౌంచదారణాయ నమః. ఓం సేనాన్యే నమః. ఓం అగ్నిజన్మనే నమః. ఓం విశాఖాయ నమః. ఓం శంకరాత్మజాయ నమః. ఓం శివస్వామినే నమః. ఓం గుణస్వామినే నమః. ఓం సర్వస్వామినే నమః. ఓం సనాతనాయ నమః. ఓం అనంతశక్తయే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం పార్వతీప్రణందనాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం శరోద్భూతాయ నమః. ఓం ఆహుతాయ నమః. ఓం పావకాత్మజాయ నమః. ఓం జృంబాయ నమః. ఓం ప్రజృంబాయ నమః. ఓం ఉజృంబాయ నమః. ఓం కమలాసన సంస్థుతాయ నమః. ఓం ఏకవర్ణాయ నమః. ఓం ద్వివర్ణాయ నమః. ఓం త్రివర్ణాయ నమః. ఓం సుమనోహరాయ నమః. ఓం చతుర్వర్ణాయ నమః. ఓం పంచవర్ణాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం అహర్పతయే నమః. ఓం అగ్నిగర్భాయ నమః. ఓం శమీగర్భాయ నమః. ఓం విశ్వరేతసే నమః. ఓం సురారిగ్నే నమః. ఓం హరిద్వర్ణాయ నమః. ఓం శుభకరాయ నమః. ఓం వసుమతే నమః. ఓం వటువేశభృతే నమః. ఓం పూష్ణే నమః. ఓం గభస్తయే నమః. ఓం గహనాయ నమః. ఓం చంద్రవర్ణాయ నమః. ఓం కళాధరాయ నమః. ఓం మాయాధరాయ నమః. ఓం మహామాయినే నమః. ఓం కైవల్యాయ నమః. ఓం శంకరాత్మజాయ నమః. ఓం విశ్వయోనయే నమః. ఓం అమేయాత్మనే నమః. ఓం తేజోనిధయే నమః. ఓం అనామయాయ నమః.
ఓం పరమేష్ఠినే నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం వేదగర్భాయ నమః. ఓం విరాట్ శ్రుతాయ నమః. ఓం పులిందకన్యా భర్త్రే నమః. ఓం మహాసారస్వతావృతాయ నమః. ఓం ఆశ్రితాఖిలధాత్రే నమః. ఓం చోరగణాయ నమః. ఓం రోగనాశనాయ నమః. ఓం అనంతమూర్తయే నమః. ఓం ఆనందాయ నమః. ఓం శిఖండికృతకేతనాయ నమః. ఓం డంబాయ నమః. ఓం పరమడంబాయ నమః. ఓం మహాడంబాయ నమః. ఓం వృషాకపజయ నమః. ఓం కారణోపాత్తదేహాయ నమః. ఓం కారణాతీత విగ్రహాయ నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం ప్రాణాయ నమః. ఓం ప్రాణాయామపరాజనాయ నమః. ఓం విరుద్ధహంత్రే నమః. ఓం వీరగణాయ నమః. ఓం రక్తశ్యామగలాయ నమః. ఓం శ్యామకందరాయ నమః. ఓం మహతే నమః. ఓం శ్రీమతే నమః. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఓం గుహప్రీతాయ నమః. ఓం బ్రహ్మణ్యాయ నమః. ఓం బ్రాహ్మణప్రియాయ నమః. ఓం వంశవృద్ధికరాయ నమః. ఓం వేదవేద్యాయ నమః. ఓం అక్షయబలప్రదాయినే నమః. ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమః. నానావిధ దివ్య పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. అదధూపం స్వామివారికి అగరబత్తులతో వెలిగించుకొని స్వామివారికి తిప్పేది. ఘంటానాదం చేస్తూ స్వామివారికి ఆ ధూపంను చూపించేది. ఓం వనస్పత్యుర్భవేర్దివ్యే నానాగంధై సుసంయుతః అగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ధూపమాగ్రాపయామి. ఆ దీపాలకు నమస్కారం చేసుకునేది. దీపం దర్శయామి. కలశ జలాన్ని కొద్దిగా చూపించి స్వామివారికి పల్లరంలో విడిచేది. ధూపదీపానంతరం మధ్యే ఆచమనం సమర్పయామి. నైవేద్యం స్వామివారికి సలివిడి ముద్దలు, నూగులు పిండి ముద్దలు, తర్వాత పానకము, పన్నారము, తర్వాత బెల్లం పొంగలి, దద్దోజనము, పులగం అన్నీ కూడా స్వామివారికి విశేష నైవేద్యాలన్నీ కూడా మనం ఇక్కడ పెడుతున్నాం. అదేవిధంగా మీరు చేసుకోవచ్చు. ఏవి లేని పక్షాన ఒక టెంకాయ కొట్టి సలివిండి ముద్దలు, నువ్వులు పిండి ముద్దలు ఇవి పెట్టినా కానీ మనము స్వామివారికి సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతి చెందుతుందన్నమాట. ఎవరి శక్త్యానుసారం వారు చేసుకునేది. కలశ జలముతో స్వామికి పెట్టిన నైవేద్యములన్నింటి మీద కూడా నీటిని ప్రోక్షణ చేసేది. ఓం భోర్భవస్వః ఆ నీటిని చల్లేది. ఓం భోర్భవస్వః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. దేవసవిత ప్రసూవా సత్యం ధృతేన ప్రశంచామి దేవాదేవి అమృతమస్తమృతోపస్తరణమసి స్వాహ. ఒక చుక్క నీరు కలశం నీటిని పల్లెంలో విడిచేది. రెండు చేతులతో స్వామివారికి నైవేద్యం చూపించేది. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. మహాగణపతి దేవతా ప్రీత్యర్థం వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం నవనాగ దేవతా ప్రీత్యర్థం సంపూర్ణ నారికేల ఫలఖండ నైవేద్యం సమర్పయామి. కదలీ ఫల కాశ్మీర ఫల దాడిమీ ఫలాన్ని నివేదయామి. గుడాన్న నైవేద్యం సమర్పయాం. ఉద్గార నైవేద్యం సమర్పయాం. దద్యాన నైవేద్యం సమర్పయాం. ఉద్గఫలపిష్ట నైవేద్యం సమర్పయాం. గుడపానీయం సమర్పయామి. తండులపిష్ట తిలపిష్ట నైవేద్యం సమర్పయాం. మధురాన్ని నివేదయామి. మీకు ఈ నైవేద్యాలు ఏవి తెలియనప్పుడు మధురాన్ని నివేదయామని చెప్పవచ్చు. 5 మార్లు కలశ జలాన్ని స్వామివారికి చూపిస్తూ పల్లెరంలో విడిచేది. మధ్య మధ్య అమృతపానీయం సమర్పయామి. అమృతాభిధానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్త ప్రక్షాళనం సమర్పయామి. పాద ప్రక్షాళనం సమర్పయామి. పునః ఆచమనం సమర్పయామి. శుద్ధ ఆచమనం సమర్పయామి. స్వామివారికి ఒక చుక్క నీటిని తీసుకొని ఆ తాంబూలం మీద కొద్దిగా నీటిని చల్లేది. ఆ తాంబూలం నందు దక్షిణ తప్పనిసరిగా పెట్టేది. ఓం పూగే ఫలసమాయుక్తం నాగవల్లిదలైర్తం కర్పూర్ణ చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలాన్ సమర్పయామి. సువర్ణ పుష్ప దక్షిణాన్ సమర్పయామి. అథ నీరాజనం. ఒక పల్లెరంలో హారతి పలకను ఏర్పాటు చేసుకొని ఆ హారతి యందు అక్షతలు, పుష్పం ఉంచుకొని యథాశక్తి కర్పూరాన్ని కానీ నేతిబుత్తులను కానీ పెట్టి స్వామివారికి నీరాజనం చేసేది. ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దధాతి మదవ్యోసానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ ఇడమాన ఆజుస్తేజో దదాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్చకం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. నీరాజనం దర్శయామి. ఒక చుక్క నీటిని ఆ కలశం నీటిని తీసుకొని ఆ హారతి పలకకు చుట్టూ తిప్పి పల్లెరంలో విడిచేది. నీరాజనం దర్శయామి. నీరాజనాన్ ధాచమనం సమర్పయామాచమనీయాంత్రే పరిమళ పత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. ఆ హారతికి నమస్కారం చేసుకునేది. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర హర హర హర. అక్షతలు పుష్పం చేత ఉంచుకునేది.
మనసులో ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః, ఓం శ్రీం సుబ్రహ్మణ్యాయ నమః అనుకుంటూ ఉండేది. ఓం సజ్జో జాతం ప్రపద్యామ సజ్జో జాతాయ వై నమో నమః, భవే భవేనాది భవే భవస్మమాన్ భవోద్భవాయ నమః, వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః, కాలాయ నమః, కల వికరణాయ నమో, బల వికరణాయ నమో, బలాయ నమో, బల ప్రమథనాయ నమః, సర్వభూతరమణాయ నమో, మనోన్మనాయ నమః, అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్త్రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాత్. నాగరాజాయ విద్మహే సహస్రపనాయ ధీమహి తన్నః సర్పః ప్రచోదయాత్. శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమః. నవనాగదేవతాభ్యో నమః. వేదోక్త సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. వేదోక్త సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఒక్కమారు పైకి లేచి ప్రదక్షిణ చేసేది. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదక్షంతే ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవా త్రాహిమాన్ కృపజా దేవా శరణాగతవశ్చల. చెప్పేది అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర పరమేశ్వరి. అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామే. మరలా కూర్చొని స్వామివారికి అక్షతలు వేసేది. పునఃపూజాం చ కరిష్యే. ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం విజయామృత్యం దర్శయామి గీతం శ్రావయామాందోళనరోహయామి శ్వాన్నరోహయామి గజాన్నరోహయామి. సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార పూజా సమర్పయామి. అక్షతలు చేత ఉంచుకొని కలశం నీటిని చేతిలో వేసుకొని స్వామివారికి చూపించి ఆ పల్లరంలో విడిచేది. యస్య స్మృత్యాక్తనామోక్త్యారభ పూజా క్రియాశూన్యూడం సంపూర్ణతాం జాత సజ్జో వందే వినాయకం. సజ్జో వందేదముచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర పరమేశ్వరత్పూయితం మయా దేవదేవీ పరిపూర్ణం తదస్తుతే. అనేన ధ్యానావాహనాది షోడశోపచార పూజనేన చ భగవతే భగవాన్ సర్వాత్మకరస్రం శ్రీ మహాగణపతి దేవత శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత నాగదేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. ఉత్తరే శుభకర్మణ్య నిర్విఘ్నమస్తు. ఆ యొక్క స్వామివారిని అక్షతలు తీసుకొని గుర్తుపెట్టుకోండి. ఈ షష్ఠి రోజుల్లో పూజ పూర్తిగా ఇంత మటుకు పూజ చేసుకోలేని వారు కనీసం ఈ ఒక్క నామావలన్న చెప్పి స్వామివారికి అక్షతలు వేసినా కానీ సుబ్రహ్మణ్య షష్ఠికి ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి పూర్ణంగా చేసుకున్న ఫలితాన్ని పొందుతారన్నమాట. చెప్పండి. అనంతో వాసుకి శేషాహ పద్మనాభశ్చ కంబలః శంఖపాలో ధాత్తరాష్ట్రో తక్షక కాళీయస్తదా శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయేత్ కుక్కుటధ్వజం. స్వామివారికి అక్షతలు వేసి నమస్కారం చేసుకునేది. ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయా మనసాపరకు ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఆ స్వామివారికి అభిషేకం చేసిన తీర్థాన్ని మీరు తీసుకునేది. అభిషేకం చేసిన తీర్థాన్ని మీరు తీసుకొని ఆ తీర్థాన్ని స్వీకరించేది. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత పావనం పాదోదక తీర్థం శుభగం శుభం. ఆ యొక్క స్వామివారిని కొద్దిగా పీఠాన్ని కదిలిచ్చేది. స్వామివారి విగ్రహాన్ని పీఠాన్ని కదిలిచ్చేది. యజ్ఞేన యజ్ఞమైదం తదేవాహ తాని ధర్మాన్ని ప్రథమాన్యాసందేహనాకం మహిమాన సృజంతే ఎత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః. మహాగణాధిపతయ నమః. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమః. నవనాగదేవతాభ్యో నమః. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. అంతా కూడా స్వామివారికి నమస్కారం చేసుకునేది. ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహంతో గుర్తుపెట్టుకోండి. వంశవృద్ధికరాజ నమః. సుబ్రహ్మణ్య స్వామి వంశాన్ని ఇచ్చేవాడు. అంటే మన యొక్క వంశము ఆచంద్రార్కం సూర్యచంద్రులు ఉన్నంతకాలం వరకు ఉండించేదానికి ఈ సుబ్రహ్మణ్య స్వామి కారకుడు. రోగనాశకుడు, రోగాలు దరిదాపులు లేకుండా. రుణనాశకుడు,
అప్పుల బాధ లేకుండా అన్ని విధాల భూకారకుడు, సమస్తమైన భూధన రాజ్య సంపదలన్నీ కూడా ఇచ్చేటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహము మీ అందరికీ కూడా కలగాలని చెప్పి ఆరాధ్య ఛానల్ ద్వారా మీకు అందరికీ కూడా శుభాలు కలగాలని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరుగుతుంది. ఓం స్వస్తి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.